మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, కల్తీ కళ్ళు తాగి ఇద్దరి మృతి, మరొకరు విషమం. బర్త్డే వేడుకల్లో విషాదం. మహబూబాబాద్ జిల్లా రామన్నగూడెంలో పార్టీలో 17 మంది కళ్ళు తాగింది ముగ్గురే. విషం కలిపి ఉంటారా? ఘటనపై అనుమానాలు. ఇక్కడ కల్తీ కళ్ళు తాగి ఇద్దరు మృతి అంటే బర్త్డే వేడుకల్లో ఇది విషాదం జరిగిందని తెలుసుకోవచ్చు. ఇక్కడ విషం కలిపిరా, ముగ్గురే కళ్ళు తాగి అక్కడ ఇద్దరు చనిపోయారు, ఒకరికి విషం ఉందంట. ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలుసుకోవచ్చు. ఇక్కడ కప్పొంగిన అభిమానం, అటు అరేబియా సముద్రం, ఇటు అభిమాన జనసంద్రం. బ్రహ్మరథం పట్టడం అంటే ఇదేనేమో అనిపించేలా, జగజ్జేతలకు జేజేలు పలకడం అంటే ఇది అనేలా భారత క్రికెట్ వీరులకు అపూర్వ స్వాగతం లభించింది. T20 ప్రపంచ కప్తో వచ్చిన రోహిత్ శర్మ బృందానికి ముంబై మహానగరం జయహో అంటూ జై కొట్టింది. ఢిల్లీలో విమానం దిగిన దగ్గర మొదలైన అభిమాన ప్రవాహం ముంబై మెరైన్ డ్రైవ్ వరకు కొనసాగింది. జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా వెన్నంటి సాగింది. గంటన్నర పాటు జరిగిన విజయయాత్ర వాంకడే వరకు బారులు తీరింది. దిక్కులు దద్దరిల్లే నినాదాలతో మైదానం హోరెత్తింది. ఈ దృశ్యాలను చూసిన వారి మనసు భావోద్వేగంలో తడిసి ముద్దయింది. ఓపెన్ టాప్ బస్సులో వస్తున్న భారత T20 జట్టుకు గురువారం ముంబైలోని మెరైన్ డ్రైవ్లో జన నీరాజనం. ప్రధాని మోడీతో జట్టు సభ్యులు. ఈ విధంగా ఇక్కడ T20 వరల్డ్ కప్ గెలుచుకొని భారత క్రికెట్ టీము ఇండియాకు వచ్చిన సందర్భంగా అభిమానులు నీరాజనం పట్టిరన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎన్నడూ ఊహించినంతగా ఇక్కడ అభిమానులు వాళ్ళకు స్వాగతం పలికిరని తెలుసుకోవచ్చు. అదే ఈ సందర్భంగా ఇక్కడ నరేంద్ర మోడీని కలిసి వాళ్ళు కృతజ్ఞతలు పొందినట్టుగా అక్కడ తెలుసుకోవచ్చు. నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేసినట్టుగా భారత క్రికెట్ టీంకి ఇక తెలుసుకోవచ్చు. సరితూగే అభ్యర్థులు లేక రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ. కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు. కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు. ఓడి మళ్ళీ పోటీ చేయడం బీజేపీకి కలిసొచ్చింది. రాజధానిపై నా మార్కు. మూసీ ప్రాజెక్టు మొదలెట్టిన 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. 4 ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు అనుభవిస్తారు. ఈవీఎంలతో అక్రమాలకు అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ల రాజీ పడను. ఏపీతో పంపకాల్లో చట్ట ప్రకారమే వ్యవహరిస్తా. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ ఇష్టాగోష్ఠి. గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం. ఇక్కడ ఈ విధంగా సరితూగే అభ్యర్థులు లేకే రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ. సరితూగే అభ్యర్థులు లేకే ఓడిపోయినాము, లేకపోతే ఇంకా అత్యధిక సీట్లు గెలిచేవాళ్ళం అన్నట్టుగా ఇక్కడ ఎంపీ సీట్లను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అదేవిధంగా నరేంద్ర మోడీని కలిసి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్రంలో నిధుల సమీకరణ సందర్భంగా ఇక్కడ వినతి పత్రం ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని కలిసినట్టుగా తెలుసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు అనుభవిస్తారు, శిక్ష అనుభవిస్తారు అన్నట్టుగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు. అదేవిధంగా ఓడి మళ్ళీ పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు మళ్ళీ ఎంపీగా పోటీ చేయడం ద్వారా అది కలిసి వచ్చింది బీజేపీకి కానీ ఇక్కడ వాళ్ళకి సంబంధించి మాట్లాడారు. రాజధానిపై నా మార్కు. మూసీ ప్రాజెక్టు అంటే హైదరాబాద్ రాజధానిపై ఇప్పుడు హైదరాబాద్ మార్కుపై మూసీ ప్రాజెక్ట్ అంట. ఇక్కడ మూసీ ప్రాజెక్ట్ సంబంధించి అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యం అన్నట్టుగా ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ల రాజీ పడను. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ల రాజీ పడను. కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. బీజేపీ అభ్యర్థులకు సరితూగే అభ్యర్థులు లేకపోవడం వల్లే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు కొన్ని చోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తన నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు లోక్సభ ఎన్నికలలో ఛాయశక్తిలా పోరాడాయని చెప్పారు. తనతో పాటు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, వివేక్, దామోదర రాజనరసింహ లాంటి కాంగ్రెస్ దిగ్గజ నేతలతో శాసనసభకు ఎన్నిక కావడంతో లోక్సభ ఎన్నికలలో పలుచోట్ల బీజేపీ అభ్యర్థులకు సరితూగే నేతలు లేకపోయారని అన్నారు. బీజేపీ తరపున పోటీ చేసిన ధర్మపురి అరవింద్, బండి సంజయ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్లు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి తిరిగి లోక్సభకు పోటీ చేయడం వల్ల వారి పర్సనాలిటీలతో పోటీ పడే విషయంలో అక్కడి తమ అభ్యర్థులు కాస్త వెనుకబడ్డారన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుగ్లక్ రోడ్డులోని తన అధికార నివాసంలో విలేకరులతో ఈ విధంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా బీజేపీ నేతలతో సరితూగే బలమైన నాయకులు లేక ఓడిపోయారు ఎంపీగా అన్నట్టుగా ఇక్కడ, లేకపోతే మరిన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కేవి అన్నట్టుగా ఎంపీ అభ్యర్థులను ఉద్దేశించి ఈయన ఈ ఢిల్లీలో మీడియా సమావేశంతో మాట్లాడారు. 3 బ్లాకులు మాకే ఇవ్వండి. సింగరేణి గనులను వేలం వేయొద్దు. రద్దు చేసిన ITIRను పునరుద్ధరించాలి.
ఐఐఎం ఏర్పాటు చేస్తే భూమిని కేటాయిస్తాం, కోచ్ ఫ్యాక్టరీ బయారం హామీలు నిలుపుకోండి, రక్షణ భూములు 2450 ఎకరాలు మాకు ఇవ్వండి, సెమీ కండక్టర్ల మిషన్లో రాష్ట్రాన్ని చేర్చండి, ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ వినతి. ఈ విధంగా సింగరేణి గనులను వేలం వేయొద్దు, అది సింగరేణికే కేటాయించాలన్నట్టుగా ఇక్కడ వినతి పత్రం ఇచ్చారు. అదేవిధంగా రద్దు చేసిన ఐటీఐఆర్ను పునరుద్ధరించండి, ఐఐఎంను ఏర్పాటు చేస్తే భూమిని కేటాయిస్తాం, ఐఐఎంను ఏర్పాటు చేస్తే భూమిని కేటాయిస్తామని మాట్లాడుతున్నారు. కోచ్ ఫ్యాక్టరీ బయారం హామీలు నిలుపుకోండి, రక్షణ భూములు 2450 ఎకరాలు మాకు ఇవ్వండి, సెమీ కండక్టర్ల మిషన్లో రాష్ట్రాన్ని చేర్చండి అని ఇక్కడ ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం అందజేసినట్టుగా వివిధ ప్రాజెక్టు అభివృద్ధి పనులకు సంబంధించి కోరినట్టుగా సీఎం రేవంత్ నరేంద్ర మోడీని కోరినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. నిఘా విభాగాలను ఆధునికీకరించాలి, అవసరమైన నిధులు ఇవ్వండి, ఐపీఎస్ అదనపు పోస్టులు మంజూరు చేయండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ బట్టి విజ్ఞప్తి. ఈ విధంగా నిఘా విభాగాలను ఆధునీకరించాలి, అవసరమైన నిధులు ఇవ్వండి అని ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా ఇక్కడ ఐపీఎస్ అదనపు పోస్టులు మంజూరు చేయాలని ఇక్కడ కేంద్ర మంత్రి అమిత్ షాను కోరినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి బట్టి విజ్ఞప్తి చేశారని తెలుసుకోవచ్చు. ఆ నివేదిక తర్వాత చైర్మన్ గిరి, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల పనితీరుపై కురియన్ కమిటీ సమీక్ష, నివేదిక ఇచ్చాకే నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఆ నివేదిక తర్వాత చైర్మన్ గిరి అంట లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల పనితీరుపై కురియన్ కమిటీ సమీక్ష చేపడుతుంది. లోక్సభ ఎన్నికలపైన కాంగ్రెస్ నేతల పనితీరుపైన నివేదిక ఇచ్చాకే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని ఇక్కడ తెలియజేశారు. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి, కారు దిగిన దండే విఠల్, భానుప్రసాద్, దయానంద్, ప్రభాకర్ రావు, మల్లేశం, సారయ్య. రేవంత్ నివాసంలో అర్ధరాత్రి 1 గంట తర్వాత పార్టీ మారిన నేతలు, బీఆర్ఎస్కు మరో భారీ షాక్, మండలిలో 12కు చేరిన కాంగ్రెస్ బలం. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది, ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు, అస్తంగూట్కి చేరుతున్నారు. గురువారం అర్ధరాత్రి 1 గంట తర్వాత 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గ మల్లేశం, బసవరాజు, సారయ్యలను అధికార పార్టీలో చేరారు. వీరంతా గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రావాల్సిన విమానం ఆలస్యమైంది, అర్ధరాత్రి దాటింది. అప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రేవంత్ నివాసంలోనే ఉన్నారు. ఢిల్లీ నుంచి రాగానే ఆయనతో భేటీ అయ్యారు. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికతో శాసన మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ సభ్యులను ఆకర్షిస్తుంది. గతంలో రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్ చూపిన బాటలోనే ఇప్పుడు రేవంత్ కూడా పయనిస్తున్నారు. తన ప్రభుత్వానికి డోకా లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టారు. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్కు ప్రస్తుతం 6 సభ్యులున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 సభ్యులు కూడా అధికార కాంగ్రెస్ తరపునే ఉంటారు. మొత్తం 8 మంది అవుతారు. తాజాగా 6 చేరడంతో కాంగ్రెస్ బలం 14కు చేరుతుంది. అవసరమైనప్పుడు వామపక్ష టీచర్ ఎమ్మెల్సీ మద్దతు కూడా కాంగ్రెస్కే ఉండే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్కు మరో 5-6 సీట్లు ఉంటే మెజారిటీ తగ్గుతుంది. బీజేపీకి 2 సభ్యులు ఉన్నారు. వీరు బీఆర్ఎస్తో కలిసి పనిచేసే అవకాశం లేదు. అప్పుడు కీలక బిల్లుల విషయంలో రేవంత్ సర్కార్కు ఊరట లభిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ విధంగా అక్కడ కూడా మెజారిటీ సాధించే దిశగా రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ వ్యవహరించినట్టుగానే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే పనిలో ఉన్నారు. ఇక్కడ బిల్లులు పాస్ చేయడానికి బలం చేకూర్చే విధంగా ఇక్కడ ఎమ్మెల్సీలు అత్యధిక స్థాయిలో ఉండాలనే దిశగా అక్కడ కూడా బిల్లులు పెట్టిన వెంటనే పాస్ అయ్యే దిశగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఇక్కడ ఆ సందర్భంగానే ఇక్కడ 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకోవడం జరిగిందన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్యే, కాంగ్రెస్లోకి కృష్ణమోహన్ రెడ్డి వద్దే వద్దు, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికపై రగడ, కార్యకర్తల ధర్నాలు, ఆత్మహత్యలు. సెల్ టవర్ ఎక్కి ఒకరు పెట్రోల్ పోసుకొని మరో 3, ఎప్పుడు చేరేది 2 రోజుల్లో ప్రకటిస్తా ఈ బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని కాంగ్రెస్లోకి కృష్ణమోహన్ రెడ్డి వద్దే వద్దు అంటున్నారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికపై రగడ వస్తుంది. ఇక్కడ కార్యకర్తల ధర్నాలు చేస్తున్నారు, ఆత్మహత్య యత్నాలు కూడా చేస్తున్నారంట. ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి వద్దే వద్దంట కాంగ్రెస్లోకి అని కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు ధర్నాలు చేసి ఆత్మహత్యలు కూడా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించి అనుమతులు లేని మల్లారెడ్డి విద్యా సంస్థపై చర్యలు, హైకోర్టు ఆదేశం.
విద్యా సంస్థలో మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇక్కడ విద్యా సంస్థలో అనుమతులు లేని విద్యా సంస్థలపై చర్యలు తీసుకునే ప్రయత్నం ఉంది. ఇక్కడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. వణికిస్తున్న డెంగీ, చికెన్ గున్యా, 103, 104 డిగ్రీల జ్వరం, తగ్గిపోతున్న ప్లేట్లెట్లు, అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ళ నొప్పులు. రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ దోమల స్వైర విహారం. పగటిపూట కుట్టే ఆ దోమలతో వ్యాపిస్తున్న జ్వరాలు. సొంత వైద్యం వద్దని వైద్యుల హితవు. విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ళ నొప్పులు. రాష్ట్రంలో ఈ తరహా లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. వారికి పరీక్షలు చేయిస్తే చాలా మందిలో డెంగీ, చికెన్ గున్యా నిర్ధారణ అవుతుంది. వారిలో కొంతమందిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స చేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రులకు 103 నుంచి 104 డిగ్రీల జ్వరంతో వస్తున్న అవుట్ పేషెంట్లలో 90% కేసులు డెంగీ, చికెన్ గున్యావే అయి ఉంటున్నాయని వారు వెల్లడిస్తున్నారు. వారిలోనూ డెంగ్యూ బాధితులే ఎక్కువగా ఉంటున్నారని, మూడో వంతు కేసులు చికెన్ గున్యావి ఉంటున్నాయని వైద్యులు వివరించారు. అలాగే నిత్యం ఓపీకి వస్తున్న వారిలో కనీసం 5వ వంతు విధంగా వణికిస్తున్న డెంగీ, చికెన్ గున్యా, 103, 104 డిగ్రీల జ్వరం, తగ్గిపోతున్న ప్లేట్లెట్స్, అడుగు తీసి అడుగు వేలేంత కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే పగటిపూట కలిసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ దోమల స్వైగర్ విహారం. పగటిపూట కుట్టే ఆ దోమలతోనే ఈ విధంగా డెంగ్యూ, చికెన్ గున్యా బారిన పడుతున్నారంట ఎక్కువ మంది ప్రజలు. సొంత వైద్యం వద్దని వైద్యుల హితవు ఇక్కడ తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎక్కువ మందికి ఇక్కడ ప్లేట్లు తగ్గిపోతున్నాయి. అదేవిధంగా దానిలో చికెన్ గున్యా, డెంగ్యూలో ఎక్కువగా డెంగ్యూ బాధితులే వస్తున్నారు హాస్పిటల్కి వస్తున్న వారిలో అని ఇక్కడ ఈ విధంగా వైద్యులు తెలియజేశారు. హైడ్రా, జిహెచ్ఎంసీతో పాటు ఔటర్ వరకు పరిధి 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ నుంచి నిధులు. సంస్థ కమిషనర్కు పూర్తి అధికారాలు. చెరువులు, సర్కారీ స్థలాలపైన పర్యవేక్షణ. అక్రమ నిర్మాణాల నియంత్రణకు చర్యలు. ఇక్కడ జిహెచ్ఎంసీతో పాటు ఔటర్ వరకు పరిధి 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ నుంచి నిధులు. ఈ విధంగా జిహెచ్ఎంసీతో పాటు ఔటర్ వరకు ఈ పరిధి కొనసాగించబోతున్నారు. ఇక్కడ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీని. సంస్థ కమిషనర్కు పూర్తి అధికారాలు. చెరువులు, సర్కారీ స్థలాలపైన పర్యవేక్షణ. అక్రమ నిర్మాణాల నియంత్రణకు చర్యలు. సకల వసతుల పల్లె గ్రామాల్లో రోడ్లు, విద్య, వైద్యం, తాగునీరు తదితరుల వసతులపై ఫోకస్. 10,909 గ్రామాల్లో కల్పనకు యోచన. రాష్ట్ర ప్రణాళిక సంఘం సంకల్పం. 6 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక. సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి వెల్లడి. ఇక్కడ సకల వసతుల పల్లె దిశగా ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారు. అదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి వెల్లడి చేశారు. ఇక్కడ 6 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేసి రాష్ట్ర ప్రణాళిక సంఘం సంకల్పం పెట్టుకున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. హైదరాబాద్ విజయవాడ హైవేను విస్తరించాలి. హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలి. కోలుకునే దాకా ఏపీకి సాయం చేయాలి. మోడీ, షాకు ఏపీ సీఎం చంద్రబాబు వినతి. ఏపీ పునర్నిర్మాణానికి చేయుత. మోడీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి దాకా గ్రీన్ఫీల్డ్ హైవేను అభివృద్ధి చేయాలని, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేదా 8 లేన్ల హైవేగా మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీ జెన్కో, తెలంగాణ డిస్కంల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించాలన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర అమరావతి విజయవాడ మధ్య ఉన్న రహదారిని 6 లేదా 8 లేన్ల రహదారిగా, జాతీయ రహదారిగా మార్చాలని ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు మోడీని, అమిత్ షాని కలిసి ఈ విధంగా వినతిపత్రం ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. ఏపీ అభివృద్ధికి సహకరించాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు ఇక్కడ ఈ విధంగా తెలుసుకోవచ్చు. అమరావతికి కేంద్ర సంస్థల క్యూ. నేడు హైదరాబాద్కు చంద్రబాబు. ప్రాణాలు తోడేస్తున్న వాయు కాలుష్యం. హైదరాబాద్తో పాటు దేశంలోని 10 నగరాల్లో అంతర్జాతీయ స్థాయి అధ్యయనం. రోజువారీ మరణాల్లో 7.2% వాయు కాలుష్యమే కారణం. లాన్సెట్లో వెల్లడి. ఈ విధంగా ప్రాణాలు తోడిస్తున్న వాయు కాలుష్యం. ఇక్కడ గాలి కాలుష్యం అంటే పొల్యూషన్ కారణంగా ఇక్కడ రోజువారీ మరణాల్లో 7.2% ఇక్కడ ఇది వాయు కాలుష్యమే కారణమని లాన్సెట్ లాన్సెట్లో వెల్లడైనట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. 8 నెలల గరిష్టానికి నిరుద్యోగిత రేటు. మేలో 7% నుంచి జూన్లో 9.2%. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో అధికం. సిఎంఐఈ హౌస్ హోల్డ్ సర్వేలో వెల్లడి. 8 నెలల గరిష్టానికి నిరుద్యోగిత రేటు మేలో 7% నుంచి జూన్లో 9.2% పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో అధికం.
CMI హౌస్ హోల్డ్ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ నిరుద్యోగిత రేట్ అని ఇక్కడ తెలుసుకోవచ్చు. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా, ఆయనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న కేశవరావు రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి ఇక్కడ ఆయనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా నియమిస్తారంట ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.